ప్రార్థన చేసుకున్నామండి. తల ఉంచుకున్నట్లయితే పరలోకమందున వాగిన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి అనేకములను వందనాలు తండ్రి. జ్ఞానం లేని వారముగా నేను చేరి ఉన్నాను తండ్రి. దయతో నా హృదయంలోనూ నా మనసులోనూ తండ్రి నీ మాటలు నింపి మీ పిల్లలైన ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రాధేయపరచు. జ్ఞానము కొరకు మీ మాటల కొరకు అర్థించుచు ఈ సహాయాన్ని వేడుకొనుచు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇవ్వమని ఏదైతే అంశము మాట్లాడాలని సిద్ధపడి ఉన్నానో ఆ అంశాన్ని చాలా క్లియర్గా చాలా స్పష్టముగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు మీ యొద్దకు మలుటకు అందరము మీ యొద్ద దాసులమవుటకు సాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ చెల్లిస్తూ చిన్న ప్రార్థన తప్పులుంటే క్షమించమని చిన్న ప్రార్థన క్రీస్తు పేరు అడిగి బ్రతిమలాడి వినిమితో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి పరలోకమందున్న దేవుడికి నా హృదయపూర్వకంగా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చేరి వచ్చిన దేవుని పిల్లైన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరు నా యొక్క హృదయపూర్వకంగా అందరికీ శుభాభివందనం తెలుసుకుని అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి విషయం లేదంటే అంశం మిమ్మును బట్టియే కదా దేవుని నామము దూషింపబడుచున్నది. లేదంటే ఇంకొక మాట కూడా రాసుకోవచ్చు, మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దూషణ లేదంటే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా అనుకుంటున్నామంటే అసలు తిట్లు ఎలా వచ్చాయి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక వ్యక్తిని సామాన్యంగా ఎవరు పొగడరు, కొన్ని విషయాలను బట్టి ఒక వ్యక్తిని పొగుడతారు. సామాన్యంగా ఒక వ్యక్తిని తిట్టరు, కొన్ని విషయాలను బట్టి తిడతారు. సామాన్యంగా ఒక వ్యక్తిని నిందించరు, కొన్ని విషయాలను బట్టి నిందిస్తూ ఉంటారు. అంటే ఒక పనికి ముందు ఏదో ఒక క్రియ పద్ధతి ఉంటుంది. ఇది మీకు అర్థమైతే దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటే అవమాన పాలవ్వడం, ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది ఇంకొకటి అవ్వడం, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అసలు అన్యజనులు ఎవరు? మనకు తెలియనిది ఏముంది, దేవుని నమ్మని వారే కదా అన్యజనులు అని మనం అంటాం. సంఘంలో కూర్చొని పేరుకు మాత్రమే దేవుని స్తుతిస్తూ, పేరుకు మాత్రమే బైబిల్ పడుతూ, పేరుకు మాత్రమే ఉంటే మాత్రం, పేరుకు మాత్రమే బ్యాప్టిజం తీసుకుంటే మాత్రం అన్యజనులతో సమానం. ఇది నేనేదో రాసుకుని వచ్చిన కొత్త పద్ధతి కాదు, బైబిల్లో ఉన్న విషయాలు ఇవి. దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి? దేవుని ఆలోచనలు గుర్తుపట్టడం. దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి? ఆయన గుణాలు, ఆయన సుగుణాలు, ఆయన క్యారెక్టర్ మొత్తం నీలో నింపుకోవడం, అది దేవుని నమ్మడం. ఆయనలాగా నువ్వు బ్రతకడం, బిహేవ్ చేయడం, ప్రవర్తించడం దేవుని నమ్మడం. ఒక పిల్లాడు తప్పిపోయాడు, వేరే చోట దొరికాడు. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి మా కొడుకే అని అంటున్నారు. అదే సమయంలో వేరే పక్క ఊరు నుంచి ఇద్దరు అమ్మ నాన్నలు వచ్చారు. అలా దాదాపు 3 వచ్చారు జతలు. ఈ 3 వైపుల నుంచి వీరు నా కొడుకే అంటున్నారు, వీరు నా కొడుకే అంటున్నారు, వాళ్ళు నా కొడుకే అంటున్నారు. సార్ ఏం చేశారంటే, ఇదంతా గోలొద్దమ్మా, తల్లి ప్రేమ తల్లి ప్రేమే, తండ్రి ప్రేమ తండ్రి ప్రేమే. ఈ 3 దిక్కులు ఏడుస్తున్నారు, 3 వైపులా ఏడుస్తున్నారు, నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని.
ఒక పని చేస్తాను, మధ్యలో ఈ అబ్బాయి నించోబెడతా. ఈ మీ ముగ్గురు దగ్గరలో నుంచి, ముగ్గురు ఉన్న చోట్లో నుంచి ఏ చోటుకి అబ్బాయి చేరుకుంటుంటే వారికి ఈ అబ్బాయి చెందినవాడు అని సార్ అక్కడ కండిషన్ పెట్టిండు. ఓకే, బాగానే ఉంది. కానీ ఆ ముగ్గురు తల్లిదండ్రులు అబ్బాయికి సంబంధించినటువంటి వస్తువులు తీసుకొని వచ్చారు. సాధారణంగా అబ్బాయి కానీ ఎవరు రారు కదా, పిల్లలు కొద్దిమందికి ఎట్లా ఉంటారంటే రారు తొందరగా. ఈ ఒరిజినల్ తల్లిదండ్రులు ఏం తీసుకురాలేదు. ఇద్దరు తల్లిదండ్రులు మాత్రం వాడు పార్లేజ్ తీసుకొచ్చి ఇచ్చాడు, వీళ్ళేమో ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు. ఈ మధ్యలో ఉన్న తల్లిదండ్రులు ఏం తీసుకురాలేదు. ఈ బాబు ఏం చేస్తున్నాడంటే, ఆడు చూస్తే పార్లేజ్, ఇటు చూసిన ఓరియో, మధ్యలో ఏం లేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి మీరు సామాన్యంగా? చెప్పండి, సామాన్యంగా బాబు ఎక్కడికి వెళ్తాడు? బిస్కెట్స్ ఉన్న దగ్గరికి వెళ్తాడు, బిస్కెట్స్ లేని దగ్గరికి వెళ్ళాడు. మరి కన్న తల్లిదండ్రులు ఏం కావాలి? కన్న తల్లిదండ్రులు ఏం కావాలి? ఆ సమయానికి 6 గొట్టంగా వాళ్ళ అమ్మ ఆ బాబుకి పాలు పడుతుందన్నమాట. సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టడం, ఆ టైంకి ఆ బాబుకి ఏం కావాలో ఆ ఫుడ్ విషయంలో, ఆ ఆహారం విషయంలో ఆ తల్లి తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. 6 గంటలో డిస్కషన్ జరుగుతుంది. ఈ ఇద్దరు తల్లులు ఏం ఆలోచించట్లేదు, బిస్కెట్ ప్యాకెట్ పట్టుకున్నారు. ఆ మధ్యలో ఉన్న తల్లి ఏడుస్తూ బాబుకి ఈ టైంలో ఆహారం, ఈ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఏడుస్తూ బాబుని పట్టుకొని, సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి, వీడి గోళ్ళ తర్వాత మేము తర్వాత కొట్లాడతాం, ముందైతే నా అబ్బాయికి నా బాబుకి ఆహారం పెట్టిన తర్వాత మాట్లాడాలి, లేదంటే వాడు కొంచెం అన్హెల్తీ అయిపోతుంది, వాడు వామిటింగ్స్ ఇలాంటి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి, నా బాబు పెడతా అంటే ఆ తల్లి ప్రేమను చూసి సార్ విలువలాడిపోయి, ఈ ప్రేమ తప్పించి ఇంకెవరి దగ్గర ఉంటుందని చెప్పేసి, అమ్మ నిజంగానే ఇంతమందిని అబ్జర్వ్ చేస్తున్నా, ఈ టైంకి ఈ ఫుడ్ పెట్టాలని నిజంగా కన్న తల్లికి ఆలోచన ఉంటుంది తప్పించి కన్నని తల్లికి ఏముంటుంది చెప్పు? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని దగ్గర బతుకుతున్న ప్రతి ఒక్కరూ కన్న తండ్రి పెట్టే ఆహారాన్ని తింటారు. కన్న తండ్రి పెట్టే ఆహారాన్ని తింటారు. మనం అందరం దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్న బాగానే ఉంది, ఆయన పెడుతున్న ఆహారాన్ని తినే దగ్గర ఉంది పద్ధతి, తినే దగ్గర ఉంది. లోకం కనని తండ్రి అయితే, లోకంలో ఉన్న సాతాను అనే అధికారి కనని తండ్రి అయితే, కన్న తండ్రి ఎవరు? పరలోకమందున్న దేవుడు. ఇప్పుడు ఇద్దరు ఫైటింగ్, నా పిల్లలని ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఎవరు పెట్టే ఆహారానికి మనం పరుగు తీస్తున్నాం, పరిగెడుతున్నాం? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. సాతాను పెట్టే ఆహారమే నచ్చిందని పరిగెడుతున్నాం. దేవుడు పెట్టే ఆహారానికి వద్దని పక్కనికి వెనుకడుగేస్తున్నాం. అందుకే అంటున్నాడు, మీ వలనే కదా నా పేరు అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, ఆరాధనకు సరి అయిన సమయానికి వచ్చి కూర్చోవాలి. ఆరాధనకు వెళ్ళకుండా, నేను ఇక ఆదివారం వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుంటాను, నేను నా మట్టుకు నేను నమ్మితే చాలు, సంఘానికి వెళ్ళకపోయినా పర్లేదు, బైబిల్ పట్టకపోయినా పర్లేదు, ఇవి పడితే నేను దేవుడు నమ్మినట్టు అని మనం అనుకుంటే, దేవుడు ఏమంటాడంటే, మీరు ఇంట్లో ఉండి చర్చికి వెళ్ళకుండా చర్చి మానేసుకొని మీరు నన్ను ఏదో ఆరాధిస్తున్నారని మీరు అనుకుంటారు. పక్కన ఉన్నవాడు ఏమనుకుంటారు తెలుసా? మేమైనా నయంరా నాయన, పండగకైనా లేదంటే పూటకైనా గుడికి వెళ్ళేసి వస్తాము. వీరు దేవుణ్ణి నమ్ముకున్నారని చర్చికి వెళ్ళరు, వీరు దేవుణ్ణి నమ్ముతారని బైబిల్ పడతారు, వీరు దేవుణ్ణి నమ్ముతారు కానీ పాటలే పాడరు. ఇవి చిన్న బేసిక్ విషయాలు, ఇవి చిన్న విషయాలు, దేవుణ్ణి బాధ పెట్టే విషయాలు, అతి చిన్న విషయాలు ఇవి చిన్న విషయాలంటే ఇంకా అతిపెద్ద విషయాలు ఉన్నాయి, దేవుడు బాధపడే విషయాలు. చిన్నగా ఆ విషయాలు చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము. నేను చెప్తున్న విషయాలు మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను అనుకుంటున్నా. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు
ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు చేసిన కార్యం వల్ల అన్యజనులు నన్ను ఎంత బ్యాడ్గా చెడుగా అనుకుంటున్నారని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? దేవుడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. అయ్యా దావీదు, నువ్వు రాజు అనుకుంటున్నావు, పైగా నన్ను నమ్ముకున్న వాడివని అందరికీ తెలుసు. నువ్వు చేసిన పని ఏంటిది? చెడు కార్యం. ఒక చిన్న తప్పు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ తప్పు వల్ల అన్యజనులు ఎంతమంది ఇతను దేవుణ్ణి నమ్ముకున్నవాడే కదా, దేవుడు ఇతనికి సర్ది చెప్పొద్దా, అసలు ఏ నీతి నిజాయితీ నేర్పించొద్దా అని అంటారు కదా. అప్పుడప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని నేర్పిస్తుంటారు. షర్ట్ ఇలా వేసుకోరా, ఇలా నడువురా, ఇలా తినరా, ఇలా ఉండురా, ఇలా మాట్లాడరా, ఇలా నించోరా. ఎందుకు ఈ పద్ధతులు తల్లిదండ్రులు చెప్తుంటారంటే, నువ్వు ఏ చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళు అనేది ఎవరినో తెలుసా? నన్నే. వీరి తల్లిదండ్రులు వీరికి సంస్కారం నేర్పించలేదేమో, వీరి తల్లిదండ్రులు వీరికి పద్ధతి నేర్పించలేదేమో. సామాన్యంగా భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తే దేవుడు ఎంత చక్కగా ఆలోచిస్తుంటాడు, ఎంత చక్కగా ఆలోచిస్తుంటారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సన్నిధి టైం అంటున్నాడు, సన్నిధి బిహేవియర్ అంటున్నాడు, సన్నిధి ప్రవర్తన అంటున్నాడు, సన్నిధి బైబిల్ అంటున్నాడు. కూర్చునే క్రమం, మాట్లాడే పద్ధతి, వినే పద్ధతి, బైబిల్ చదివే పద్ధతి, ఇవన్నీ అవసరం. ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తితో డిస్కషన్ జరుగుతుంది, సంభాషణ. ఒక అబ్బాయికి బయట ఉన్న పెద్ద మనిషికి డిస్కషన్ జరుగుతుంది. ఆ అబ్బాయి మాటల్లోనే పెద్ద మనిషి ఏమంటున్నాడంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అంటున్నాడంట. అది ఎట్లా తెలిసింది? ఆ అబ్బాయి రెఫరెన్స్ ఏం నుదుటి మీద రాసుకోలేదు కదా, వచనాలు రాసుకోలేదు, మెడ మీద శిలువ బొమ్మ లేదు, నేనే క్రైస్తవునని చెప్పుకోలేదు. ఎలా పెద్ద మనిషి వెంటనే టక్కున నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని ఎట్లా ముద్రేసిండు? మాటలు, పద్ధతి, బిహేవియర్. ఇంకొక సంఘం దగ్గర బయట యవనస్తులు బయట కూర్చున్నారు. ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు కొత్తగా వెళ్తున్నాడు. ఆ యవనస్తుడు కొంచెం రాంగ్గా మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు ఏమనుకున్నారంటే, ఈ అబ్బాయికి ఏం తెలియదులే, జర మనం కనికరించాలి, కరుణించాలిలే అని అనుకొని సంఘానికి వెళ్ళిండంట. సంఘానికి వెళ్ళిన తర్వాత ముచ్చట తెలిసింది. ఏమని పాస్టర్కి? ఓహో, ఈ అబ్బాయి ఎవరో కాదు, సంఘ కాపరి బిడ్డే. అయ్యో, మరి బయట కూర్చున్నప్పుడు లోకంలో ఉన్నవాడు అనుకునే, లోకం బతుకుతున్నాడు అనుకునే, అంటే అట్లెట్లా ఫిక్స్ అయిపోతాడు? లోకంలో ఉన్నాడు, అసలు క్షమించాలని పాస్టర్ ఎందుకు అట్లా ఫిక్స్ అయిపోతాడు చెప్పండి? మాటలు, ప్రవర్తన. అవును, మనం చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత మాట్లాడే మాటల్లో, పద్ధతిలో దేవుడు, క్రీస్తు అనే ఆయన కనిపించకపోతే ఇక కష్టమే, కష్టమే. అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను ఎలా గుర్తిస్తున్నారు? నాకు ముద్దు ముద్దు పేర్లు ఉన్నాయండి, గయ్యాలి అని. నాకు ముద్దు ముద్దు పేర్లు ఉన్నాయండి, రాక్షసి అని. నాకు ముద్దు ముద్దు పేర్లు ఉన్నాయని, తాగుబోతని. నాకు ముద్దు ముద్దు పేర్లు ఉన్నాయని, చిల్లరని. ఇవా పేర్లు మనకు ఉండాల్సినవి. ఒక పేరు ఉండాలి. అరే, దైవభక్తురాలు, దైవభక్తుడు, దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఈ పేర్లు గొప్పవా? ఆ పేర్లు గొప్పవా? ఇప్పుడు ఈ పేర్లు ఏవి లేకుండా, దేవునికి సంబంధించిన పేర్లు ఏవి లేకుండా మనం గల్లీలో కనబడుతున్నాం, ఢిల్లీలో కనబడుతున్నాం, ఎక్కడైనా కనబడుతున్నాం. దేవునికి ఏదైనా నామ కీర్తి ఘనత వస్తుందో చెప్పండి?
పొద్దున్నే మరుసటి వెనకటి రోజే స్నేహితులతో ధూమ్ధాం తిరిగి తాగి తందనాలాడి పొద్దున్నే బైబిల్ పట్టుకొని వస్తున్నావు. ఎక్కడికి? చర్చ్కి. అదే ఫ్రెండ్స్ పొద్దున బ్రష్ చేసుకుంటూ నీకు కనిపించారు. తలెత్తుకొని ధైర్యంగా నువ్వు బైబిల్ పట్టుకొని వస్తావా? ఇంకెక్కడే ధైర్యం, చచ్చిపోయింది అక్కడనే. ఈ చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న మిస్టేక్సే. చూద్దాం. ఇది దావీదు గారి విషయం దేవుడు అంటున్న మాట అయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 2వ అధ్యాయం 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇక్కడ ఏమన్నాడు? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో అంటున్న మాట ఏంటిది? మిమ్మల్ని బట్టే కదా అసలు దేవుని నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. తిడుతున్నారు చాలా ఘోరంగా. ఈ మాట చెప్పొద్దు కానీ ఒకరోజు బాగా తెలుసు. ఒకరోజు నేను సోషల్ మీడియాలో ఒక అతని ప్రొఫైల్ యాడ్ ఓపెన్ చేస్తే యేసుక్రీస్తు వారి విషయంలో ఎడిట్ చేసినటువంటి చిత్రం చాలా చండాలంగా వచ్చింది. చెప్పకూడదు కానీ యేసుక్రీస్తుకి ఆ వ్యక్తి ఎలాంటి ఎడిటింగ్ చేసిందంటే, గ్రాఫిక్స్ యాడ్ చేసిందంటే ఆయన యేసుప్రభుల వారు ప్రెగ్నెన్సీస్తో ఉన్నట్టుగా ఎడిటింగ్ చేసిండు ఆయన ఆ చిత్రం. ఇది చెప్తున్నప్పుడే నాకు చెప్పాలా వద్దా అనే బాధ, కోపం ఉంటే వింటున్నప్పుడు మీకు ఎలా ఉండాలో నాకు తెలియదు. కానీ ఆ చిత్రం ఎలా ఎడిటింగ్ చేసిన ఆ వ్యక్తి యేసుప్రభుల వారికి ఏం యాడ్ చేసిండు? ప్రెగ్నెన్సీ. ఈ మాటను ఎందుకు మాట్లాడుతున్నానంటే మనమందరం కలిసిగట్టుగుండి ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించి మన బ్రతుకుల్లో సరిగ్గా ఉంటే పక్కున్నోడు ఎవడో అనామకుడు ఇలాంటి ప్రయత్నాలు చేసేవాడు కాదు కదా. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటావు, నీ ఇష్టానుసారం బ్రతుకుతావు. ఈరోజు వాక్యాన్ని వింటావు, నీ ఇంటికి వచ్చి ఏవో లెక్కలు చేస్తావు. ఈ లెక్కలు చేస్తుండగా అన్యజనులు నిన్ను అలుసుగా తీసుకొని, నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి అలుసుగా తీసుకొని ఇక ఇలాంటి పనికి మళ్ళీ ఎడిటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. ఈ కేటగిరీ మాత్రమే లేదు, ఇంకొక కేటగిరీ కూడా ఉంది. ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు అని పాట తీసిన మనమే బయటికి వెళ్ళిన తర్వాత మన నోటి నుంచి వచ్చే బూతులు, బండ బూతులు వినలేం మనం. ఈ తల్లేనా మాట్లాడేది అనుకుంటాం మనం, ఈ అయ్యనేనా మాట్లాడేది అనుకుంటాం మనం. బండ బూతులు. సేవకుల మధ్య కూడా ఎలాంటి ఉన్నాయంటే వాక్యం చెప్పిన తర్వాత నేనే చెప్పాను ఈ మాట అనుకుంటున్నాను తప్పించి ఈ మాటలు దేవుడు చెప్తే కానీ నేను వాడబడలేదని ఈ ట్యాగు, ఈ మాటలు ఎవ్వరికి రావట్లేదు ఆలోచన. ఇదే బాధాకరణం. ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, ఈ బైబిల్ లేని నేను చెప్పగలుగుతానా? నో వే. చెప్పిన నా దగ్గరే ఉంది, అసలు జ్ఞానమే లేదే. ఈరోజు చెప్పిన స్టేజీలు ఎక్కుతున్న పెద్ద పెద్ద స్పీకర్లు అనుకుంటే ప్రతి ఒక్కరు ఇది నా మాట, ఇది నేను రాసిన సిద్ధాంతం, నేను రాసుకున్న స్లోగన్స్. ఇలాంటి వారి వల్లనే బట్టే కదా దేవుడి నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఇప్పుడు నా మాటలు అని సేవకుడు చెప్పిపోతే బయట ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఇతన్ని మాటలేనంట, ఇతడే చెప్తున్నాడు, ఇతరే బతకట్లేడు అలాగా అంటారు. మళ్ళీ ఇంకొక ట్యాగ్ లైన్ కూడా ఉంది,
ఇతడు దేవుడి మాటలు అని చెప్తాడు, మరి ఇతని బతుకుల్లో దేవుడి మాటలు లేవు కదా అంటున్నారు. ఇదేంటి పరిస్థితి చెప్పండి? ఎండాకాలం వస్తే మీరు ఏం ప్లానింగ్ చేసుకుంటే చెప్పండి? నార్మల్గా అలసట వేసుకోవాలి, ఎండలో కష్టపడు కంటే ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకోవాలి, వీలైతే టూర్లు వేయాలి, వీలైతే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటాం. ఎండాకాలం అని కాదు, మనకు ఫ్రీ దొరికినప్పుడల్లా మనం అనుకునే ప్లానింగ్స్ అవి కదా. ఏ రోజైనా మన మనసుకి నాకు ఫ్రీ టైం దొరికింది, దేవుని గురించిన వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని గురించిన పని చేయాలి అనిపించిందా? అనుకోము, ప్లానింగ్స్ చేసుకోము. వీలైతే కుటుంబాన్ని అందరినీ పిలిచి ఏ రోజు ఏ భోజనం పెట్టాలి, కుటుంబాన్ని పిలిచి ఎప్పుడు ఏ ఫంక్షన్ చేయాలి, కుటుంబాన్ని పిలిచి ఎప్పుడు ఏది చేయాలి కార్యక్రమము, ఇవి డిస్కస్ చేస్తాం తప్పించి దేవుడి మాటలు ప్రకటించాలని ప్లానింగ్స్ మన దగ్గర ఉంటాయా? నిజం చెప్పండి, మనం ప్లానింగ్ చేసుకోవాలని మనకు గుర్తుకొచ్చేది ఏంటిది? బడ్జెట్. పని కంటే ముందు ఏం చేస్తాం మనం? డబ్బులు ఉన్నాయా, జనం ఉన్నారా, ఎవరు వస్తారు, ఎవరు వింటారు అని అనుకుంటున్నాను తప్పించి, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా దగ్గరికి ఎంతమంది వచ్చినా పర్లేదు, ఎంతమంది కూర్చున్నా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు, ఈ విషయాలు మనలో ఉన్నాయా? నో. అందుకే మీ వల్లనే కదా అసలు అన్యజనుల మధ్య నా నామం అతి ఘోరంగా దూషింపబడుచుంది అంటున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయు. అంటే ఈ మాట ఎందుకు చూపిస్తున్నాడంటే, దేవుడు కూడా నీకు ఆయుష్ కాలంలో చూస్తుంటాడు. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది చూసినావా, ఆ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. ఏమని? ఈ వ్యక్తి నన్ను ఎంతకాలం అవమానపరుస్తాడో అవమానపరచని. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను వినండి. అన్యజనులు ఎంతోమంది, దేవుడు తెలియని ఎంతోమంది దేవుని తిడుతున్నారు, నానా మాటలు అంటున్నారు. వాళ్ళు అనగానే దేవుడు ఎంత ఓపిక పట్టుకుంటాడు చూడండి కదా. అన్నోళ్ళకి ఏమన్నా జరుగుతుందా? జరగదు. చూస్తూ ఉంటాడు. ఏమని? వారి మారు మనసు అని. మరి నీ విషయంలో నువ్వు ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకుంటువి, సంఘానికి వస్తుంటివి, సత్యం ఏదో తెలుసు, అసత్యం ఏదో తెలుసు, మంచి ఏదో తెలుసు, చెడేదో తెలుసు. ఇన్ని తెలిసినా కూడా నువ్వు చెడు మీద చెడు చేస్తున్నావు, ఇన్ని తెలిసినా కూడా నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు అంటే నీకు ఎంతకాలం ఆయుష్కాలంలో ఎంతవరకు ఓపిక చేస్తావు చెప్పండి, ఆలోచించండి. మనకు కూడా ఫోన్ ఎంతవరకు పనిచేస్తుందో చూస్తూ ఉంటాం. చూస్తాం. అది కాస్త మనకు పెద్ద ట్రబుల్ ఇచ్చింది అనుకోండి, చెప్పండి, కోపంతో ఏం చేస్తాం? పెద్ద మనుషులు అందరూ తెలుసు ఇక్కడ. కోపం రాగానే ఫోన్ ఏం చేస్తాం చెప్పండి? అది ముచ్చట. దేవుడు కూడా నీకే, భూమి మీద ఉన్న నీకే ఇంత కోపం వస్తే ఆయన కూడా నువ్వు డెడ్ ఎండ్ లాగా, చచ్చిపోయిన బ్యాటరీ లాగా, చచ్చిపోయిన శవం లాగా ఆయన కనిపిస్తే మాత్రం చూస్తాడు, ఈసిరి నేల కొడతాడు. నువ్వు కొడితే ఏదో పలిపోద్ది, ఆయన కొడితే ఎక్కడికి వెళ్తావు? సమాధి. బొక్కలు కనిపించవు ఇక. ఆలోచించండి. మన కోపం వస్తే ఫోన్ పాటలు అయిపోయి ఏదో రిపేరింగ్ ఇస్తాయో కానీ ఆయన కోపం వస్తే నువ్వు మిగిలవు, నీ ఇంట్లో మిగిలరు. అందుకనే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి నిత్యం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేనే తప్పు చేసినా కూడా నా మీదకి ఆ కీడు వస్తుంది, నా ఇంటి వారి మీద కూడా వస్తుంది. అదే నేను కరెక్ట్గా ఉన్నాను అనుకో, నా ఇంటి వారిని నేను కాపాడుకోవచ్చు. నేనే రాంగ్ ఉంటే నా వలన నా ఇంటి వారికి కూడా ఆ శిక్ష వస్తుంది. అంటే లేనిపోని పనులు, లేనిపోని కార్యములు, లేనిపోనివన్నీ మనం చేస్తున్నాం అనుకోండి, మన వల్ల మనకు అనారోగ్యం రావడం తప్పించి మన ఇంటి వారికి కూడా వస్తుంది. ఎవరికి వస్తుంది? మన ఇంటి వారికి కూడా వస్తుంది. అంటే ఆలోచించండి.
ప్రతిదీ మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. ప్రతిదీ సంఘంలో ఎలాంటి బట్టలు వేసుకొని వస్తున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన బిహేవియర్ ఏంటిది, మన యాటిట్యూడ్ ఏంటిది, ఇవన్నీ అవసరం. ఇవేవీ లేకుండా నేను సంఘానికి ఎలా వచ్చినా పర్లేదు, ఎట్లొచ్చి కూర్చున్నా పర్లేదు, ఎట్లొచ్చి నించున్నా పర్లేదు, ఎలా మాట్లాడినా పర్లేదు, ఇవన్నీ మనం తీసుకున్నాం అనుకోండి, అన్యజనులకు ఎలా అయిపోతుంది, అలుసుగా అయిపోతుంది. అన్యజనులు వదిలిపెట్టండి. నీకు అనిపించదా, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఇలా ఉండొద్దని? ఏ రోజు అనిపించట్లేదా చెప్పండి? నిజంగా ఎలాంటివి ఉంటాయంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇలా ఉన్నాయంటే చాలా విచిత్రం. డబ్బులు కాస్త పెరిగినాయంటే నేను ఎంత హుందా కనిపించాలనుకుంటాం, హుందాలు కోరుకుంటాం, గొప్పలు కోరుకుంటాం, ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకుంటాం. తప్పు లేదు, కానీ దేవుణ్ణి అవమానపరిచే విధాలు వద్దు అంటున్నాం బైబిల్ ప్రకారం. ఈ మధ్యకాలంలో యవనస్తుల విషయంలో పెద్ద గొడవ. అయ్యో వీళ్ళు ఎప్పుడు మైక్ పట్టుకుని, ఎప్పుడు స్టేజ్ ఎక్కినా చినిగిపోయిన బట్టలు, ఫ్యాషన్స్ వేసుకోవద్దంటారు, ఇలా ఉండొద్దంటారు, అలా ఉండొద్దని పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అందుకే సంఘాలకు అడుగు పెడితే చాలు వాళ్ళు ఇంకేమో అంటారు, మేము అడుగు పెట్టడం ఎందుకు, బయటనే ఫ్రెండ్స్తో తిరిగితే బాగుంటుంది, గ్రౌండ్లో ఏదో ఒక క్రికెటో మ్యాచ్ ఆడుకొని వెళ్తే ఇలాంటి తిట్లని మాకు తప్పుతాయి కదా. మాటికి ఏదో అమాస పుణ్యానికి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టుకొని టార్గెట్ చేసి మరి మాట్లాడతారు అని అంటున్నారు. సూటిగా దేవుడు అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒళ్ళును కప్పుకోండి నాయన, బయటికి చూపించి బతికితే మీకే సిగ్గు చేయటని చెప్తున్నాడు. ఇదేమో తప్ప చెప్పండి, తప్ప? ఇది కేవలం అబ్బాయిలు అంటున్న మాటే కాదు, అమ్మాయిలు కూడా అంటున్న మాటే, అమ్మాయిలు అంటున్న మాటే. ఇంకొక ముచ్చట చెప్పమంటారా? పెద్ద ఆవిడ, వయసు వచ్చిన ఆవిడ, జరిగిన సందర్భం. ఒక ప్రాంతంలో వాక్యం నేనే చెప్తున్నప్పుడు ఒక ప్రాంతంలో చెప్తున్నప్పుడు ఒక ముసలి ఆవిడ వచ్చి కూర్చుని చైర్లో. వినాలి కదా వాక్యం. 2 వారాలు అనేది 3వ వారం కట్టు. 3వ వారం ఏం జరిగింది అమ్మగారు అని స్థానిక సంఘ కాపరి ఎల్బీనగర్ సైడ్ వెళ్ళి కనుక్కుంటే, ఆ స్త్రీ, ఆ అమ్మగారు ఏం చెప్పారంటే, అంత చిన్నోడు చెప్తున్న మాటలన్నీ నాకే అనిపిస్తున్నాయి, నేను రాను. అంటే సంఘానికి వచ్చేది నువ్వు బాగున్నావు, నేను బాగున్నావు, నువ్వింత నేనింత అని నిన్ను పోడి నన్ను నేను పొగుడుకొని వచ్చాడు, అందుకు వచ్చినావు సంఘానికి చెప్పండి? అంటే ఈ మధ్యకాలంలో ఇవే కోరుకుంటున్నాం మనం. ఒకరి పేరు పిలవాలి, పేరు పెట్టి పిలిస్తే అబ్బా ఫలానా వ్యక్తి ఎంత గొప్పోడో తెలుసా, జాలిగాడో తెలుసా అంటే ఆ వ్యక్తిగా మానడిగా, సంఘం జన్మలు మారడు సంఘానికి, ఇక వేరే సంఘానికి కూడా వెళ్ళాడుగా, ఇదే సంఘం, అదే అయ్యగారు నాకు ప్రాణం అంటాడు. అదే అయ్యగారు నిమిషం పాటు నించోని కూర్చోబెట్టి, అరే ఇది కాదురా నాయన బైబిల్లో ఇది ఉందని చెప్తే, అయ్యగారా పాడ అసలు ఆయనకే చక్కగా రాదు, ఆయనకే చక్కగా తెలియదు, ఆయనే చక్కగా బతకడు. లోపాలన్నీ మనం వెతుకుతాం. ఇలా ఉంటే అన్యజనుల మధ్య అలుసు కాకపోతే ఇది మారడం అంటాం చెప్పండి? మారడం అంటామా? లేదు. వాళ్ళు వచ్చింది లేదు ఆ ముసలావిడ, నెల తర్వాత కరుణించి కనికరించి వచ్చి కూర్చుంది. మళ్ళీ అంటుంది, బాబు నువ్వు ఎండాకాలం ఒకసారి వస్తున్నావు అంటే నాకు బాధ ఏమనిపించింది అంటే, నువ్వు వద్దన్నావు కదా. అంటే ఈ మధ్యలో ఇదే జరుగుతుంది, డిస్కషన్స్ అన్నీ చాలా ఘోరమైన డిస్కషన్స్ ఇవి. నిజం చెప్తున్నాను వినండి, బైబిల్లో ఉన్న మాట ఇర్మియా గ్రంథంలో, దేవుడు గొప్పవారిని కూర్చోబెట్టి చిన్నవారిని ఎందుకు లేపుతాడు తెలుసా? ఆ గొప్పవారు దేవుని దృష్టిలో వేరేలా కనబడితే చిన్నోడిని సైతం నిలబెట్టుకుంటాడు. అదే ఇక్కడ వ్యత్యాసం. ఈ రోజు కాలంలో ఎక్కడికైనా వెళ్ళండి, యవనస్తులను నించుంటున్నారు. పెద్దోళ్ళు నడిప్రాయం కలిగిన వాళ్ళు ఏమంటారు, పెద్దోళ్ళు ఎవరు నించోట్లేరు, యవనస్తులే ఎక్కువ నించుంటున్నారు. కారణం ఏంటిది? పెద్దోళ్ళు అన్ని దేవుని నామాన్ని పాడు చేసి ఏమన్నా గర్వానికి వెళ్ళిపోయి అహంకారానికి వెళ్ళిపోతే వారిని కూర్చోబెట్టి నువ్వు కూర్చోండి, యవనస్తులు నించబెడుతుంది దేవుడు. ఇది ఈ కాలంలో జరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు యవనస్తుల విషయంలో కూడా జరుగుతున్న విషయం చెప్పారు, గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఒక ప్రాంతంలో చిన్న పాప అనుకోండి, పాప లేచి
రూతు గారి జీవితం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలా ఉండదు, ఇలా ఉండాలని. దెబ్బకి యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు ఏమనుకోరు తెలుసా? ముఖం చూపించుకోవడం లేదు అక్కడిగా, తలదించుకొని సిగ్గుపడి మెసేజ్ అయిపోయిందో వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు కొద్ది రోజుల క్రితం నడిప్రాయం ఉన్నవాడిని కూర్చోబెట్టిండు, ఇప్పుడు యవనస్తులు కూడా అహంకారానికి వెళ్తే వాడిని కూర్చోబెడతాడు. ఇంకా నించోబెట్టింది ఎవరు చెప్పండి? ఇక మీరు చెప్పండి. 10th క్లాసు, 6th క్లాస్, 5th క్లాస్ వాళ్ళని నించోబెడతాడు దేవుడిగా. అంతే. అంటే మనం ఇలా ఉండడం వల్ల దేవుడికి బాధ కలిగి, దేవుడు ఎవరు చేస్తున్నాడు, ఎవరిని ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లలు నించోబెట్టుకుంటున్నాడు, ప్రియమైన వాళ్ళు, చిన్నపిల్లలు. అందుకనే ఒక్కసారి ఆలోచించండి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1 గంట 2 గంటలు రోజులో 2 గంటలు 3 గంటలు పిల్లలతో కూర్చోండి. పిల్లలతో కూర్చొని ఒకసారి మీ వ్యత్యాసం వారి వ్యత్యాసం ఒకసారి కంపేర్ చేసుకోండి. మనమే అంటాం చిన్నపిల్లలు చేష్టలు కదా అంటుంది, చేష్టలు కాదు. వారి దగ్గర ఉన్నటువంటి లక్షణాలు, నీ దగ్గర ఉన్నటువంటి లక్షణాలు సేమేనా? నీ ఆలోచనలు, వారి ఆలోచనలు. చిన్న పెద్ద అంటలే ఇక్కడ వ్యత్యాసాలు, ఆ వ్యత్యాసం అంటలే. వారిది కల్మషం లేని గుండె అయితే నీది కాలువలు పారుతున్న గుండె అది. అంటే మీరు ఒక్కసారి టైం ఇచ్చి పిల్లలతో కూర్చుంటే మీకు అంత క్లియరే. టైం ఇచ్చి పిల్లలతో కూర్చొని బైబిల్ పట్టుకొని వారితో చెప్తూ నువ్వు ఒకసారి చెప్పు. వారు ఏదైనా తల ఊపుతారు. ఎందుకు? బైబిల్లో ఒక చిన్న తప్పు కూడా వారు చేయరు ఆ వయసులో. నువ్వు తల ఊపగలుగుతావు చెప్పుకుంటా? నీ పిల్లలు చెప్పుకుంటానే చెప్పలేవు నువ్వు అంత ధైర్యంగా. పిల్లలకే మనం చెప్పుకోలేని స్థాయిలో మనం ఉంటే పక్కింటోళ్ళకి ఏం చెప్తాం? క్రైస్తవులు కాని వారికి ఏమని చెప్తాం? అన్యజనులకు ఏమని ప్రకటిస్తాం? ఏలియా ఆనాడు యాజకత్వాన్ని వదిలేసి ఇదిగో యవనస్తుల ఆయన పిల్లలు చెడిపోతే యాజకత్వం ఉన్నటువంటి ఏలియాను వదిలిపెట్టి దేవుడు ఏం చేశాడు? సమూయేలు అని చిన్న బాబుని పిలిచాడు. ప్రియమైన వాళ్ళారా, చిన్న బాబుని 3 సార్లు వెళ్ళి ఇదిగో ఏలియాగా నన్ను ఎవరు పిలుస్తున్నారు, నువ్వేనా పిలుస్తున్నావు అంటే, అయ్యో నేను కాదు బిడ్డ అని 3 సార్లు అంటే 4వసారికి ఏమైంది? ఏలియా ఏమనుకున్నాడు? అయ్యో దేవుడు నన్ను తృణీకరించి చిన్న బాబుని లేపాడా? చిన్న బాబుని లేపాడా అసలు నిద్రలో నుంచి మాట్లాడడానికి? దేవుడికి గుణాలు కోల్పోయిన పిల్లలంటే నచ్చరు. గుణాలు ఉన్న ఏ చిన్న బాబు అయినా సరే దేవుడు వయసును చూడడు, లక్షణాలను చూసి నిలబెడతాడు. అంతే అంతే. అంటే ఒక్కసారి ఆలోచించండి, నిజంగా మనం ఆ స్థితిలో ఉన్నామా? మన ఆలోచనలు, మనం ఏదైనా, నిజం చెప్తున్నాను, ఇప్పుడు ఒక వాక్యం చూపించేసి ఫర్ సపోజ్ బై మిస్టేక్లా అదే మీకే తగిలింది అనుకోండి, ఈరోజు అంతా మీరు నన్ను గుర్తు చేసుకోరా? పాజిటివ్ కాదు, నెగిటివ్గా. నన్నే అన్నాడు, నాకే వచ్చింది, దుర్మార్గుడు. ఓ దగ్గర ఇదే జరిగింది, దుర్మార్గుడు. అంటే మనకు వచ్చిందని వెంటనే నాకే వచ్చింది, దేవుడు ఇదే నాతో ఈ ఆలోచనలు లేనప్పుడు అన్యజనులు వస్తారా రారా? నీ దగ్గరనే ఇలాంటి ఆలోచనలు ఇంకా అన్యజనులు ఏమైనా వస్తారా చెప్పు? రారు. నీ మీనింగ్లో నువ్వు మాట్లాడే మాటల్లో కూడా డబల్ మీనింగ్స్ వస్తూనే ఉంటాయి. మాట్లాడేప్పుడు డబల్ మీనింగ్స్. నీ మనసులో ఒకడు తిట్టగా నీ మనసులో ఒక భూత వస్తుంది, అది బయటికి రాదు, లోపలనే ఉంటుంది. అప్పుడు ఏమంటావు చెప్పు? నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నారా? మాట్లాడలేదు. ఎక్కడుంది ఇంతగా? అది గుండెల్లోనే ఉంది. అవునా కదా? నీ ఇంటికి గొడవ రాగానే బూతులు తగేసుకొని వస్తాయి నీ గుండెల్లోనికి. బయటికి మాట్లాడితే అమ్మో ఎక్కడైపోతుందో అని గుండెల్లో దాచుకుంటుంది. పైగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటావు? నేను కాక దేవుణ్ణి నమ్ముకోకపోతే నా నోరుతోనే వాడిని మూపించేటోడిని అంటావు. అంటే ఇన్ని కాలం నీ గుండెలోనే దాచుకుంటున్నావు. నీ గుండె, నీ మనసు ఇలా ఉండగా నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నావనే సూచనలు, ఆధారాలు ఏంటి? ఆలోచించు, చెప్పు.
నువ్వు ఉంటున్న జాగలో నీకు పేరు లేదు, నువ్వు ఉంటున్న ఇంట్లో నీకు పేరు లేదు, నువ్వు వెళ్తున్న స్థలంలో నీకు పేరు రాదు. ఏ పేరు రాదు? వీడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు. వస్తుందా? వచ్చిందా? తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? నామోష్ ఏంటంటే హోటల్కి వెళ్తేనే మనం చెప్పుకోం క్రైస్తవులమని. ఒక 2 వ్యత్యాసాలు చెప్తాను. ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళారు మీరు, మంచిగా మీరు పిహెచ్డి డిగ్రీ మొత్తం పట్టా వచ్చేసింది, మీరు మంచి హై స్టేజ్లో ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని చిన్న చూపు చూసుకొని వెళ్ళిండు, జస్ట్ కాలు తాకింది. మీరు నెక్స్ట్ అంటే మాట ఏం తెలుసా? యు నో హూ ఐ యామ్ అంటావు. ఎవరు నువ్వు? ఇంతకంటే డిగ్రీ చదివినోడిని, పిహెచ్డి ఫినిష్ చేసినోడిని, నన్నే ఇంత ర్యాష్గా బిహేవ్ చేస్తావు అంట. అదే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి డిగ్రీ పిహెచ్డి కాకుండా నీ క్రైస్తవుని నేను చెప్పుకోగలుగుతావా? నీ ఫ్రెండ్కి, నీ బంధువులకి నువ్వు అనే మాట ఏం చెప్పు? అయ్యో నేను ఇప్పుడు క్రైస్తవుని అని చెప్తే మరి చిన్న చూపు చూస్తారు కదా, మరి నన్ను ఎక్కిరిస్తారు కదా, మరి ఆడుకుంటారు కదా మరి నాతోని. ఇక ఇవన్నీ ఉండగా ఇక దేవుడికి ధైర్యంగా ఏం చెప్పుకుంటే చెప్పండి? వీళ్ళు నా పిల్లలు, వీళ్ళ వల్ల నాకు ఘనత వస్తుంది, వీళ్ళ ద్వారా నేను మహిమపరచబడుతున్నా, ఏం చెప్తావు చెప్పండి? ఆయన నువ్వే నీకు తెలిసిన వాడితో నువ్వు క్రైస్తవుడివి, నీ క్రిస్టియన్ని, నేను ఇంత గొప్పగా దేవుణ్ణి నమ్ముకున్నాను, నా విశ్వాసం ఇదని నువ్వు చెప్పుకోలేకపోతున్నావు, నీ విశ్వాసాన్ని చూపించలేకపోతున్నావు అంటే ఇంకా దేవుడు నీ విషయంలో గర్వపడతాడు, నీ విషయంలో నిజంగా సంతోషిస్తాడని మన గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా నీ విషయంలో? చెప్పండి ఒకసారి. బయటికి వెళ్తే నువ్వు ఏదైనా మంచి పని చేసినావు అనుకో, ఈ వస్తువు కనిపెట్టింది నేనే, ఈ బుక్ రాసింది నేనే, ఇంత మంచి పని చేసింది నేనే అని నువ్వు చెప్పుకుంటావు. బయటికి వెళ్ళి ఇగో ఇంత చక్కగా ఉన్నానంటే దీని కారణం నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు అని చెప్పుకోగలుగుతావా? ఉందా? నో. ఇంకా ఉన్నాయి. వీటికి నో అని ఆన్సర్ వస్తుంది. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, చిన్న చిన్న వాటి దగ్గరనే మనం తొట్టిల్లిపోతున్నాం. సముద్రం అంట ఎగిసి 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 బయటికి అల్లాగా వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఒడ్డును దాటిందట, ఇసుక పట్టేసుకుందట కొంచెం నీళ్ళని. అంటే అర్థం ఏంటిది? లిమిట్ దాటితే ఆ నీళ్ళైనా సరే ఆ ఒడ్డులోకి చేరి మట్టిలో కలిస్తే మొత్తం కలిసిపోవాల్సిందే మట్టిలో. నువ్వు కూడా క్రీస్తు అనే ఆ లిమిట్ దాటిపోయినవా, లోకంలో కలిసిపోవాల్సిందే. నీ బైక్ స్పీడ్ అనే లిమిట్ దాటిందా, యాక్సిడెంట్కి ఖచ్చితంగా గ్యారంటీ కదా. అలాగే క్రీస్తు అనే ఆ లిమిట్ దాటి ఆయన లేకుండా నువ్వు లోకంలో నడుస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు లోకంలో కలుస్తున్నావు అనేది ముఖ్యం. అదే అర్థం వస్తుంది. చెప్పు, నువ్వు బ్రతుకుల్లో బైబిల్ అనే అర్థం ఉందా? పొద్దున్న లేచి నువ్వు బైబిల్ జపిస్తున్నావా? పొద్దున్న లేచి బైబిల్ అనే పదంతో స్టార్ట్ చేస్తున్నావా? పొద్దున్న లేచి క్రీస్తు అనే పదంతో స్టార్ట్ చేస్తున్నావా? పొద్దున్న లేచి ప్రార్థన అనే పదంతో స్టార్ట్ చేస్తున్నావా? పొద్దున్న లేచి ఇదిగో అయ్యా తండ్రి అని కొంచెమైనా తలుచుకుంటున్నావా? నేను నిజంగా అంతకుముందుకు ఒకటి పిచ్చి అనుకునేట్టున్నాను. నా తప్పు ఏంటంటే, మా ఇంట్లోనే మా అత్తమ్మ, ఆమె పొద్దున్న లేచేసి ఏసయ్య అనుకుంటే నేను నవ్వుకునేట్టున్నాను స్టార్టింగ్లో. ఏసయ్య అంటది నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న ఆమె నిజంగా దేవుణ్ణిలో ఉండాలి. కానీ ఎందుకంటే టీనేజ్లు ఎట్లుంటుంది చెప్పండి, ఉడుగు రక్తం ఎక్కువ. మనం ఏమనుకుంటే ఏదైనా చేసేయాలి, కట్ చేయాలి, ఏదో అనుకుంటాం, ఆలోచించడం. లేకపోతే ఏసయ్య అనేసరికి నేను ఒకసారి తిట్టి, నువ్వు ఏసయ్య అని కాదు బతుకు చూపించాను అది. తర్వాత నాకు అనిపించింది, ఈ రోజుల్లో ఏసయ్య అనేటోళ్ళు కూడా లేరు, అలా కలవరించేటోళ్ళు కూడా లేరు, కరువైపోయారు. ఈరోజు నాకు అనిపిస్తుంది, అయ్యో లేచినా తిన్నా తాగినా కూడా ఆ టైంలో కూడా ఏసయ్య అనవా ఒకసారి? తండ్రి అని తలుచుకోలేవా ఒకసారి? ఇలా అయిపోయింది ప్రియమైన వాళ్ళారా మనది. పొద్దున్న లేచి అనగలుగుతున్నామా? ఆయనని స్టార్ట్ చేయగలుగుతున్నాం ఆయన పేరుతోని జీవితాన్ని? లేదు. జోక్ ఏంటంటే, ఒక ఆయన కటింగ్ షాప్ దగ్గరికి వచ్చి న్యూస్ పేపర్ పట్టుకొని చూస్తున్నాడు. ఏమని? ఈరోజు మంచి రోజా లేదా అని. నేనేమనుకున్నానంటే, మంచి రోజా లేదా అని కటింగ్ షాప్ దగ్గరికి వచ్చి చూస్తున్నానంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అనుకున్నా. వచ్చి కటింగ్ షాప్ ఉంతో ఏమన్నంటే, ఈరోజు మంచి రోజు కాదు, నేను గడ్డం కటింగ్ చేసుకున్నా వెళ్ళిపోయాడు. వారని మంచి రోజు లేకపోతే కటింగ్ గడ్డం ఆపేసుకుంటాను.
అంటే వారికే ఇంత 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 పెద్ద పెద్ద పట్టింపులు ఉంటే, నేను ఈరోజు క్రీస్తు అనే పేరు బైబిల్ చదవంది నా దినాన్ని స్టార్ట్ చేయను, నువ్వు అంత గట్టి పట్టింపుతో ఉంటున్నావా? నేను ప్రార్థన చేయండి బయటికి అడుగుపెట్టాను అంత పెద్ద ఆలోచనతో ఉంటున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత అమ్మ ప్రార్థన చేయాలంటే ఏం కాదులే మన దారిలో చేసుకోవచ్చులే అని నువ్వు అంటావు కదా. చాలా వరకు అన్నం తిన్న తర్వాత ఏమంటారు, ప్రార్థన గుర్తుకురాగానే నవ్వుకుంటాను. మర్చిపోయినా ఏం కదా, ఎవరు తెలియదు కదా అనుకుంటాం మనం కదా. ఒంటరికి తింటున్నప్పుడు అన్నం ప్రార్థన మానేసిన వెంటనే ఎవరు తెలియదు కదా, తర్వాత చేద్దాంలే అనుకుంటాం. ఇవన్నీ నెగ్లిజెన్సీ మన దగ్గర ఉన్న తర్వాత ఇక దేవుడు అనే ఆయన గణపరచబడతాడా? గణపరచబడడు. కాబట్టి ఆలోచిద్దాం. ఆయన నామం అన్యజనుల మధ్య దూషింపబడడం అనేది చాలా అవమానకరం. ఆయన ధైర్యంగా చెప్పాలి, ఏమని? మీరు నా పిల్లలు. మనం ధైర్యం చెప్పుకోవాలి, ఆయన పిల్లలం కాబట్టి మేము ఇలా ఉన్నాం అని. కాబట్టి దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి అనేకమైన వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి చక్కటి మాటలు మాకు వినిపించి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, అన్యజనుల మధ్య మీ నామం దాన్ని అవమాన పాలు జరుగుతుంది, అవమానపరచబడుతుంది. ఇదిగో నాయన మరి దూషణ పాలు అవుతుంది. అలా కాకుండా నాయన మా జీవితాన్ని మేము సరి చేసుకొని మీలో ఉన్నతంగా బ్రతుకుటకు అట్టి మంచి స్థితిని అనుగ్రహించమని వేడుచున్నాం తండ్రి. దయతో తండ్రి చెప్పిన నేను భ్రష్టుడిని అయిపోకుండా తండ్రి మీలో ఉన్నతంగా నిలబడటకు సాయం దయచేయండి. ఇక్కడ కూర్చున్న మీ పిల్లలు కూడా తండ్రి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి దుష్టుడు అదును చూసుకొని ఈ మాటలు దొంగిలించకుండా తండ్రి మీరే వారి హృదయంలో అతి త్వరగా తండ్రి ఆ మాటలు ఫలించుటకు సహాయాన్ని కృపను అనుగ్రహించమని 30 60 100 తండ్రి మా జీవితంలో తండ్రి ఇదిగో నాయన ఫలాన్ని అనుగ్రహించమని వేడుచు ఈ ప్రార్థన తప్పులుంటే క్షమించమని చిన్ని ప్రార్థన తర్వాయి భాగంలో కూడా మీ సహాయాన్ని వేడుకొనొచ్చు. అన్నగారికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడుగుతున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్.